బడ్జెట్ వచ్చింది అని చెప్పేసి నిన్న దాకా చెప్పారు. నిన్న నుంచి ఏం చేస్తున్నారంటే మీకు కాలువలు ఉన్నాయి, ఆ కాలువలు కంప్లీట్ చేసినాక మీకు తర్వాత మీ ఇళ్ళ పైసలు ఇస్తాం అంటే ఆ కాలువలు ఎప్పుడు కంప్లీట్ కావాలి, మాకు ఇళ్ళ పైసలు ఎప్పుడు వేయాలి. ఆ కాలువ కంప్లీట్ అయ్యే వరకు 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ 2-3 సంవత్సరాలలో ఇక్కడ ఉన్నాము సరే ఇళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి, ఆ ఇళ్ళ పైసలు వేసి అప్పుడు మిమ్మల్ని బయటకు పంపిస్తామని చెప్పి చెప్తున్నాం. చూడండి ఆ ఇళ్ళ పైసలు ఎప్పుడు వేస్తారు, ఆ కాలువ పైసలు ఎప్పుడు అది అవుతుంది. కాలువలతో ఇప్పుడు అర్జెంట్ ఏముంది మాది ఇప్పుడు సరే అట్లా అనుకొని మా భూములు తవ్వకుండా అయిపోతుండే. ఆ భూములు అన్ని తవ్వీరు, ఆ వ్యవసాయం అనేది చేసుకున్నాం మేము. ఇక్కడ జీవనోపాధి లేదు, భూనీరు పోతున్నాం వస్తున్నాం, పడుకోవడానికి వస్తున్నాం, ఇంట్లో తినడానికి పడుకోనికి రాజపాద్యంలోకి రావడం, మళ్ళీ పొద్దున మూడ కట్టుకొని సజ్జి మూడ కట్టుకొని మళ్ళీ పోవడం. ఏముందని ఉంటాం మీకు ఊళ్ళో. మా ఏదో మా ఇళ్ళ పైసలు ఇచ్చేస్తే మా ఏదో మా భూముల పైసలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కబ్జా భూములు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఇంకా కబ్జా పైసలు ఇచ్చేస్తే మా ఏదో R&R ప్యాకేజ్ మన ఎలక్షన్లు అప్పుడు చెప్పారు. R&R ప్యాకేజ్ ఈ రోజు వరకు 18 సంవత్సరాలు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని చెప్పి